ఏడోసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వరుసపెట్టి కాన్ఫరెన్స్లు ఒక దంపుడు ఉపన్యాసాలు మాటలు కోటలు దాడతాయి. అక్కడ తీరా చూస్తే సరుకు శూన్యం. 7 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిందే చెప్పటం, అదే సాగదీసే కార్యక్రమం. 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం చూసాం. ఈరోజు దీనావస్థలో, దిక్కుతోచని పరిస్థితిలో రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 10 రోజులు 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు?